అనగనగా కథలు. పాండవులు వనవాసం చేస్తున్న రోజుల్లో కుంతీమాతకి కుటీరంలో బియ్యం నిండుకున్నాయి. అడవిలో పనులకు వెళ్ళిన తన 5 కుమారులు వచ్చే వేలయింది. భోజనం వండటానికి బియ్యం గింజ లేదు. భీముడికి మరీ ఆకలి ఎక్కువ. ఎలా చేయాలి, ఎవరిని అడగాలి అనుకుంటూ ఉండగా పక్కనే ఒక గ్రామం ఉందని తెలుసుకున్న కుంతీదేవి ఆ గ్రామంలోకి వెళ్ళింది. అక్కడ ఒక ఇంటికి వెళ్ళి గోడచాటుగా నిలబడి, అమ్మా, నేను ఒక 5 బిడ్డల తల్లిని. నా బిడ్డలు పనుల మీద వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి వచ్చే వేలయింది. అన్నం వండటానికి ఇంట్లో బియ్యం గింజ లేదు. కొంచెం బియ్యం ఇస్తే నేను వెళ్ళి భోజనం చేస్తాను అని ఆత్మాభిమానం చంపుకొని కొంగు చాచింది. ఆ ఇంటి ఇల్లాలు పరమగయ్యాలి. కరెక్ట్గా కుంతీమాత అలాంటి ఇంటికి వెళ్ళింది. ఏం చేద్దాం, విధి చదరంగం. ఆ ఇల్లాలు గంపంత నోరేసుకొని, నేను నా పిల్లలు స్నానం చేసి వాళ్ళను ముస్తాబు చేసుకుంటున్నాను. నాకు ఓపిక లేదు. అసలు మా ఇంట్లో బియ్యం లేవు, ఏమీ లేవు. నీవు 5 బిడ్డల్ని పందిలాగా కాని పారేసి ఇలా అడుక్కు తిని చాకాలా? వాళ్ళు తినకుంటే వాళ్ళే ఆకలికి మాడి చస్తారు. నువ్వు పో మా ఇంటి దగ్గర నుంచి. దరిద్రపు కొట్టుదానా, మా ఇల్లే దొరికిందా నీకు? పోనీ తక్షణమే ఇక్కడి నుండి, లేకపోతే చీపురుతో కొట్టి తరుముతాను అని దుర్భాషలాడింది. నిష్కారణంగా నిందించింది. బియ్యం అడిగినందుకు అవమానించి తరిమింది. ఇంకా నీచ జంతువులతో పోల్చి తిట్టింది. కాలం పరిస్థితులు పాండవులని పరీక్షించదలిచాయి. కేవలం లేకపోతే కుంతీమాతకి ఇలాంటి దుస్థిత? పాండవులు సాక్షాత్తు దేవతల అంశలు. వారికి జన్మనిచ్చిన కుంతి మహాసాధ్వి, పతివ్రత. ఆ ఇంటి ఇల్లాలు తిడుతూ దూషిస్తున్నా, నీచంగా మాట్లాడుతున్నా మారు పలకలేదు. తల వంచుకొని హృదయంలో కలిగిన క్షోభను పైకి కనబడకుండా ఇంటికి వచ్చింది. ఆ రోజు సమయానికి పాండవులు వస్తూ వస్తూ తమతో పండ్లు ఫలాలు తెచ్చి ఆనాటి ఆకలిని తీర్చుకున్నారు. ఆ రోజు గడిచిపోయింది. తెల్లారి ఆ గ్రామంలో ఒక కలకలం రేగింది. ఒక ఇంట్లోని పిల్లలందరూ పడుకున్న వాళ్ళు పడుకున్నట్లు మృతి చెందారు. కారణం లేదు. ఆ విషయం అందరూ చెప్పుకుంటుంటే ధర్మరాజు కూడా విన్నాడు. ఎందుకు అలా జరిగి ఉంటుంది అని తనకున్న వివేకంతో, జ్ఞానంతో, తన దివ్య దృష్టితో చూశాడు. ధర్మరాజుకు మొత్తం అర్థమైంది. ఆ ఇంటి గృహిణి ఎన్ని దుర్భాషణలు, తిట్లు, శాపనార్థాలు పెట్టినా ఒక్క మాట అనకుండా తలవంచుకొని వచ్చిన తన తల్లి సహన క్షమ గుణాలకు ధర్మరాజు ఆశ్చర్యం పొంది తన తల్లికి మనసులోనే నమస్కరించుకున్నాడు. తర్వాత తల్లి దగ్గరకు వచ్చి, తల్లి, నిన్నటి రోజు పక్కన గ్రామంలో ఎవరింటికైనా భిక్ష కోసం వెళ్ళావా అని అడిగాడు. కానీ కుంతీదేవి లేదు, నిన్నటి రోజు ఎక్కడికి వెళ్ళలేదంది. లేదు తల్లి, నిజం చెప్పు. అంతా నాకు తెలుసు. ఆ గృహిణి నిన్ను అవమానించిన మారు పలకనందుకు ఆ దూషణలు తిరిగి ఆమె బిడ్డలకే తగిలి మరణించారు. ఎదుటివారు మనల్ని నిష్కారణంగా మనల్ని దూషించినప్పుడు ఆ మాటలు చేసే గాయానికి నువ్వు ఓడ్చావు. మనం మౌనంగా ఉన్నప్పుడు ఆ మాటలు మన ఎడమకాలి గోటిని కూడా తాకవు. కానీ మళ్ళీ మనం తిరిగి శాపనార్థం పెడితే వాళ్ళకి తిట్టిన వారికి ఏమీ కాదు, చెల్లుకు చెల్లు. కానీ మౌనంగా నీ ఒక్క మాట అననందున ఆ శాపనార్థాలు ఆమె బిడ్డలకి కొట్టుకొని వాళ్ళు మంచంలోనే పడుకున్న వాళ్ళు పడుకున్నట్లు మృతి చెందారు. కానీ నీవు తక్షణమే వెళ్ళి ఆ గృహిని తిరిగి దూషించిరా అని ధర్మరాజు అనగానే కుంతీదేవి గ్రామంలో నిన్న భిక్షకు వెళ్ళి అడిగిన ఇంటికి వెళ్ళి తిరిగి దూషించగానే మరణించిన ఆమె పుత్రులు నిద్రలో లేచినట్లు లేచారు. ఆ విధంగా ఆ సంఘటనతో కుంతీదేవి సహనం, కరుణ, క్షమ గుణాలు మరియు పాండవుల విలువ ఆ గ్రామం అంతా తెలిసిపోయింది. ఎవరైనా మనల్ని అకారణంగా దూషిస్తే అది వారికే తగులుతుందని అంటారు. ఏ చెట్టు కింద రాలిన పండ్లు ఆ చెట్టు కిందనే పడతాయి, కానీ వేరే చెట్ల కింద వచ్చి పడవు. అలాగే ఎవరి కర్మ వారికే ఫలితం వెతికి మరీ ఇస్తుంది, కనువిప్పు కలిగిస్తుంది.